ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే అక్టోబర్ నెల నుంచి కొత్తగా పెన్షన్‌లయితే అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుందని ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చిన కంప్లెయింట్స్ ఆధారంగా. అంటే కొత్తగా ఎవరైతే ఇప్పుడు అర్హత ఉండి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారితో పాటు గత ప్రభుత్వంలో పెన్షన్ అప్లై చేసి అర్హత ఉండి కూడా ఇనెలిజిబుల్ అయిన వారు ఉంటారు కదా! వారికి కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుంది. ఇక క్షేత్రస్థాయిలో ఇలా కొత్త పెన్షనర్లని గుర్తించేందుకు వాలంటీర్లని, అలాగే సచివాలయ సిబ్బందిని అయితే ఏపీ ప్రభుత్వం అయితే వినియోగించుకోనుంది. అంటే కొత్తగా అప్లై చేయడానికి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వాలంటీర్లు, అలాగే సచివాలయ సిబ్బంది హెల్ప్ తీసుకొని కొత్తగా పెన్షన్‌లయితే ఏపీ ప్రభుత్వం అయితే అప్లై చేయనుంది. సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏం చెప్పారంటే, అక్టోబర్ నెలలో కొత్తగా పెన్షన్‌లయితే అందిస్తామనేది చెప్పారు. అంటే వైసీపీ హయాంలో ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసి ఎలిజిబుల్ అయ్యారో వారికి అక్టోబర్ నెలలో పెన్షన్ అయితే అందిస్తామనేది చెప్పారు. కానీ దానికి సంబంధించి ఈ ఆర్టికల్‌లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కేవలం కొత్తగా అప్లై చేసుకోవడానికి సంబంధించి మాత్రమే ఆ ఆర్టికల్‌లో అయితే రాయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 2,00,000 బోగస్ పెన్షన్‌లయితే ఏపీ ప్రభుత్వం గుర్తించినట్లుగా అయితే ఆర్టికల్‌లో అయితే రాశారు. దీనికి సంబంధించి అధికారులైతే క్షేత్రస్థాయిలో ఇప్పటికే వెరిఫికేషన్‌లయితే చేపట్టడం జరిగింది. ఇలా ఈ వెరిఫికేషన్‌లో ఎవరైతే అనర్హులున్నారో వారి పెన్షన్‌లు తొలగించేందుకు అక్కడ అధికారులైతే ప్రభుత్వానికైతే నివేదిక అయితే పంపారు. ఇక ఇలా 2,00,000 పెన్షన్‌లకి సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి అందులో అనర్హులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పెన్షన్‌లయితే తొలగించనున్నారు. ఇక కొత్త పెన్షన్‌లనేవి అక్టోబర్ నెల నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని అయితే ఆర్టికల్‌లో రాశారు కదా! అలా అప్లై చేసిన పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయడానికి 60 రోజుల సమయం అయితే తీసుకుంటారని అయితే రాశారు. అంటే అప్లై చేసిన 60 రోజుల తర్వాత అలా అప్లై చేసిన కొత్త పెన్షన్‌లనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా ఆ ఆర్టికల్‌ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారైతే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే అధికారికంగా అయితే ప్రకటించలేదు. దీనికి సంబంధించి మరొక అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలైతే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.